సాయి కృష్ణ నివాసంలో ఆయన తల్లి విజయలక్ష్మి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు ఏసీపీ దైవప్రసాద్. ఆయన నేతృత్వంలో పోలీసుల బృందం. మరోవైపు సీఐ నాగరాజుపై సాయి కృష్ణ మేనమామ సంచలన కామెంట్స్ చేశారు. సీఐ చంపింది ఒకరిని కాదు ఇద్దరిని అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సాయి కృష్ణను భౌతికంగా చంపితే ఆయన తల్లిని మానసికంగా చంపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం సాయి కృష్ణ నివాసం నుంచి మా కరెస్పాండెంట్ సురేంద్ర లైవ్ లో అందుబాటులో ఉన్నారు. అక్కడ తాజా పరిణామాలకు సంబంధించిన పూర్తి సమాచారం ఆయన అందిస్తారు. సురేంద్ర, ఏం జరుగుతుంది చెప్పండి. అనుశ్రీ, సాయి కృష్ణ కేసుకు సంబంధించి విచారణ ప్రస్తుతం కొనసాగుతుంది. ఇప్పటికే దిశ ఏసీపీ దైవప్రసాద్ నేతృత్వంలో ఒక కమిటీని వేశారు సిపి రాజశేఖర్ బాబు. ఇప్పుడు ఆ కమిటీ కూడా ఇక్కడికి వచ్చింది. పూర్తిగా సాయి కృష్ణకు సంబంధించి కుటుంబ సభ్యులతో మాట్లాడుతుంది. ఏదైతే మే 9వ తారీఖున సాయి కృష్ణ మిస్ అయ్యాడంటూ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అప్పటి నుంచి కూడా తమ కొడుకుని కోసం వెతుకుతున్నామంటూ కూడా చెప్తున్న పరిస్థితి. సీఐ నాగరాజుని అనేక పర్యాయాలు అడిగినా గానీ నీ కొడుకు లేడు, చనిపోయాడు, దండ సిద్ధం చేసుకున్నాడంటూ కూడా నాగరాజు చెప్పినట్లు వాళ్ళు ఆరోపిస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి మానవ హక్కుల కమిషన్ కూడా ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ కూడా వేశారు. 15వ తారీఖున విచారణ జరిగింది. 29వ తారీఖున దీనికి సంబంధించి పూర్తి ఆధారాలతో రావాలంటూ హైకోర్టు కూడా చెప్పిన పరిస్థితి కనిపించి ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున ఈ మిస్సింగ్ కి సంబంధించి ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. కుటుంబ సభ్యులే చెప్తున్నారు తమ కుమారుని పూర్తిగా చంపి దహనం చేసి బూడిద కూడా లేకుండా చేశారు. ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలంటూ కుటుంబం కోరుతున్న నేపథ్యం కూడా కనిపించింది. ఈ నేపథ్యంలో విచారణకు సంబంధించి దిశ ఏసీపీ దైవప్రసాద్ విచారణ అధికారిగా సిపి రాజశేఖర్ బాబు నియమించారు. అయితే నిన్న రాత్రి ఈ నియామకం జరిగినట్టే తెలుస్తుంది. ఈ రోజు ఉదయం 10-20 గంటల ప్రాంతంలో సాయికృష్ణ ఇంటికి కూడా మొత్తం బృందం అంతా కూడా వచ్చింది. ఆ సమయంలో సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి కొంత ఆసుపత్రి పాలవడంతో ఆవిడ హాస్పిటల్కి వెళ్లారు. అయితే అధికారులు రావడంతో ఆవిడ కూడా వచ్చారు. ప్రస్తుతం విచారణ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 1.5-2 గంటల పాటు ఈ విచారణ కొనసాగే అవకాశం ఉంది. పూర్తి సమాచారాన్ని ఏదైతే సాయికృష్ణ తల్లి గాని కుటుంబ సభ్యులు గాని చెప్తున్నారో ఆ సమాచారాన్ని అంతా కూడా నోట్ చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఏమేంటి పూర్వాపరాలు, నాగరాజు మీదే ఆరోపణలు కాదు, అనేక మంది కానిస్టేబుల్ మీద కూడా ఆరోపణలు కుటుంబ సభ్యులు వినిపిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. అయితే నిన్న రాత్రి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దాంట్లో ప్రధాన ముద్దాయిగా నాగరాజు మాత్రమే చేర్చారు. మిగతా ఎవరిని కూడా చేర్చకపోవడం కూడా అనుమానాలకు తావిస్తుంది. వాళ్ళ మీద కూడా నమోదు చేయలేదు. ఏంటంటే ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఒకరు బండి మీద ముందు డ్రైవ్ చేస్తే మధ్యలో సాయి కృష్ణ మృతదేహాన్ని పట్టుకుని వెనకాల ఇంకొక కానిస్టేబుల్ తీసుకుని వెళ్లారు. ఎదర సిఐ అదే ఇంకొక ఎస్ఐ కూడా బండి మీద ప్రోటోకాల్గా వెళ్లారంటూ కూడా చెప్తున్నారు. దాంతోపాటు సీసీ కెమెరాకి సంబంధించిన ఫుటేజ్ కూడా భద్రపరచాలంటే ఇప్పటికే కోర్టులో పిటిషన్ వేసిన నేపథ్యం కూడా కనిపిస్తుంది. అయితే పోలీస్ విచారణ మీద తమకి ఎక్కడా కూడా నమ్మకం లేదు. ఎందుకంటే అదే డిపార్ట్మెంట్ లో ఉండే ఒక సీఏ మీద అదే డిపార్ట్మెంట్ విచారణ చేస్తే అది పారదర్శకంగా ఉండదు అంటూ కూడా వీళ్ళు ఆరోపిస్తున్న పరిస్థితి. దీన్ని ఖచ్చితంగా సిబిఐకి ఇవ్వాలంటూ కూడా వాళ్ళు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా ఒక స్వతంత్ర దర్యాప్తు సంస్థ విచారణ చేస్తేనే నిజ నిజాలన్నీ కూడా బయటకు వస్తాయి. అట్లా ఎందుకు సాయికృష్ణ లేకుండా చేశారు? సాధారణంగా ఆ కేసులున్న వాళ్ళని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లడం, చట్టం ముందు నిలబడడం, కోర్టులు వాళ్ళకి శిక్షించడం ఇప్పటివరకు చూసాము. కానీ ఒక దేశ చరిత్రలో ఒక వ్యక్తి చంపబడితే మృతదేహాన్ని కూడా లేకుండా చేయడం అనేది ఇక్కడే మొదటిసారి మనకు కనిపిస్తుందంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి. ఇది సాయికృష్ణ మృతికి సంబంధించి ఎవరున్నారో వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలంటూ కూడా ఆ కుటుంబ సభ్యులు కోరుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇదే అంశాన్ని ఇప్పటికే సాయికృష్ణ మేనమామ నాగేశ్వరరావు ఏసీపీ చెప్పడం కూడా చూసాము. ఇక్కడ జరిగింది ఒక మర్డర్ కాదు, 2 మర్డర్లు జరిగాయంటూ కూడా చెప్పారు. ఒకరు భౌతికంగా చనిపోతే మరొకరు మానసికంగా చనిపోయారంటూ కూడా తన ఆవేదన అయితే వ్యక్తం చేసిన పరిస్థితి. పూర్తి సమాచారాన్ని అయితే విచారణ అధికారికి అయితే కుటుంబ సభ్యులు ఇస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అనుశ్రీ, రైట్, థాంక్యూ సురేంద్ర. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.